వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్నెవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. రజనీకాంత్ డైలాగ్ను ఇప్పటికే అమలు చేస్తున్నారు కోనసీమ కుల పెద్దలు. అమలాపురం బస్టాండ్లో పిల్లా పాపలతో దీనంగా కనిపిస్తున్న వీరిని చూడండి. గ్రామ పెద్దల కోపానికి గురైన నిరుపేద మత్స్యకారులు. వీరంతా పి గన్నవరం మండలం ముంజవరం వాసులు. వీరు చేసిన పాపం వల్ల గొడవ పట్టమే. ముంజవరంలో సత్యనారాయణ సుబ్రహ్మణ్యం కుటుంబాల మధ్య సరిహద్దు తగాదా ఉంది. వీరి మధ్య సయ్యద్దు కుదుర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో 4 కుటుంబాలను వెలివేశారు. మొత్తం 14 మంది రోడ్డును పడ్డారు. లేకుండా వెలివేయడం అన్నది చాలా ఘోరం కాబట్టి మత్స్యకారు కుటుంబాలని వెలివేస్తే వాళ్ళు ఈ వ్యాసం మండుటెండలో కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత లేదు అంటే ఈ సభ్య సమాజం తల తీసుకునే విధంగా ఆ కుల పెద్దలు చేసినటువంటి తప్పుని ఖండించడం కోసం మేము వీళ్ళు మమ్మల్ని ఆశ్రయించిన వెంటనే మేము మీడియాను ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళకి తక్షణం న్యాయం జరగాలనే ఉద్దేశంతో వివిధ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఈ శిక్ష ప్రకారం వీరితో ఎవరు మాట్లాడకూడదు, మంచినీళ్లు నిత్యావసరాలు ఇవ్వకూడదు. దీన్ని ధిక్కరించిన వారికి ఇదే శిక్ష వేస్తారని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. సాయంత్రం ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని వెళ్ళేసారండి. ఏంటి వెళ్ళేసారు కారణం ఏంటని మేము అడిగాం. మిమ్మల్ని వెళ్ళేటువంటి మమ్మల్ని పెద్ద మనుషులు ఎస్ఐ కౌరంపోవాల్సిన పని ఏంటి అని దీని మీద వచ్చారండి. ఏమైనా మీ పెద్ద మనుషులు ఎందుకు కౌరంపాలి మాకు శాతం నుంచే కొడుకున్నారా కేకలేసి ఆటోల మీద దొంగలు చూస్తే కొంచెం మంచోళ్ళు అతను ఎదురుగాడా ఎదురు తగిలించామండి. అందరం ఉన్నామండి. ఇక్కడే పడుకున్నామండి. వాళ్ళు నీళ్ళు పడుతున్నానండి. కామూర్తి ఆయన పెద్ద మంచి అండి. అక్కడ వచ్చి మీరు మా గోళీ కులాగా రాకూడదు, మీరు సహాయం ఉండాలి అని గెంటేశారండి. నన్ను కూడా గెంటేశారండి. గ్రామ పెద్దల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కట్టుబాట్ల పేరుతో వేధించే పెద్దలను కఠినంగా శిక్షించాలని బాధితుల బంధువుల డిమాండ్. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్నెవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది.